హలో అండి. చిన్నపిల్లల ఫ్రాక్ ఎలా కుట్టాలో, ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి. చూడండి 3 స్టెప్పులు వచ్చింది. బాగుంది కదా. అసలు ఇది ఎలా కట్ చేయాలనో, ఎలా కుట్టాలనో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది లైనింగ్ ఇలా డబల్ వేసి దాని ఇలా మళ్ళీ ఇంకో మడత వేయాలి. ఇలా 4 మడతలు లెక్క రావాలి. ఇలా మడత వేసుకొని పొడవు 16 పెట్టిన, నడుము కొలత 7.5. ఇక్కడ 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. కింది భాగం ఇక్కడ గల్ల 2.5, సంక 4.5. ఇప్పుడు ఇలా ఇట్లా క్రాస్గా ఇలా గీచుకోవాలి. దీని ఇలా సంక రౌండ్ గల ఇక్కడ 1/2 ఇంచు ఇట్లా లోతుగా ఇలా తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇది సంక కట్ చేసుకోవాలి. ఇది ఇలా క్రాస్గా పోతా ఉంటే కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇవి 2 భాగాలు అయినాయి. వెనక భాగం ఒకటి, ముందు భాగం ఒకటి. ఇప్పుడు దీనిలా మనం 3 స్టెప్పులు కట్ చేసుకోవాలి. చూడండి. ఫస్ట్ అయితే 6.5, రెండో స్టెప్ 5.5, మిగిలింది మూడో స్టెప్ అది. ఇప్పుడు ఇలా చక్కగా గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి అలా చక్కగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు అదొక భాగం, ఇదొకటి, 3 స్టెప్పులు. ఇప్పుడు పై భాగం క్లాత్ కట్ చేద్దామని ఇలా డబల్ వేసి సిల్క్ క్లాత్ కాబట్టి అటు ఇటు జారుతుంది. ఇప్పుడు ఇది పై భాగం. లైనింగ్ కన్నా ఇది 1 ఇంచు ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి అలా, ఎందుకంటే మనం కింద ఓవర్లాగ్ వస్తాం కాబట్టి లైనింగ్ కనపడకుండా ఉండటం కోసం. ఇది కూడా అంతే, 1 ఇంచు మందం అలా పెట్టుకోవాలి. ఇది కిందిది. ఇలా ఇప్పుడు దాని మించి మనం ఇలా చక్కగా కట్ చేసుకోవాలి. 8, ఇది 6, ఇది 5. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు 6 ముక్కలు రావాలి కదా. ఇప్పుడు మధ్యన జాయింటింగ్ కట్ చేయాలి. వెనకకు 3, ముందుకు 3. చూడండి కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇవి మనం ఎలా జాయిన్ చేసుకోవాలో చూస్తాను.
ఇది ముందు భాగానికి చంక భాగం తీయాలి. అంటే పైన వేసే భాగం ఇలా పై భాగానికి 2 ముక్కలకి ఇలా చంక తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలంటే దానిపైన ఇట్లా వేసి ఇప్పుడు ఇక్కడ ఇలా కుర్చీ పెట్టుకొని ఈ సంఖ ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది ఒక స్టెప్. చూడండి ఇప్పుడు ఎలా కుట్టాలనో ఈ వీడియోలో చూస్తాను. నేనైతే కింద ఓవర్లాక్ పోస్తున్నాను. ఓవర్లాక్ లేకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. నాకు ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి నేనైతే ఓవర్లాక్ పోసాను. అలా సన్నగా అలా ఓవర్లాక్ పోసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది లోపల భాగం అంచులు మలిచి కుట్టుకోవాలి. మనకు జాయిన్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది అన్నట్టు. కుట్టడం కూడా బాగా మంచిగా నీట్గా వస్తుంది. చూడండి అలా కింది అంచు ఒకటి ఇట్లా మలుచుకోవాలి. మలిచి ఇట్లా కుట్టుకొని ఇప్పుడు ఇవి మనకు కుర్చీ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఎంత ఉందో అంత మనం కుర్చీ పెట్టుకోవాలి. అవి లైనింగ్ ఇది 2 సేమ్ ఉండాలన్నట్టు, ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు ఇది పై భాగం. అలా సన్నగా ఇదే దగ్గర అలా కుర్చీ పెట్టుకొని చూసారుగా నేనైతే కుర్చీ పెట్టాను. ఇప్పుడు ఇవి లైనింగ్కు జాయిన్ చేసుకోవాలి. చూడండి కుర్చీ పెట్టింది ఇక్కడ నెక్ దగ్గర పెట్టి దానిపైన 2 కలిపి ఇట్లా జాయిన్ చేయాలి. అయిపోయింది. ఇప్పుడు సంక జాయింట్ చూడండి అటు ఇటు కదలకుండా ఇప్పుడు ఇటువైపు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇవి దీనికి ఇప్పుడు 2వ స్టెప్ ఇది. చూడండి లైనింగ్ ఎంత ఉందో అంత వచ్చిందన్నట్టు. కుర్చీ అలా పెట్టుకోవాలన్నమాట. సరిపోవాలి. అయిపోయింది. ఇంకోటి చూడండి అయిపోయింది. ఇప్పుడు ఇవి 3 మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అలా కింద దానిపైన ఇట్లా లైనింగ్ మనం ఇందాక మలిచి కుట్టినాం కదా, దానిపైన ఇట్లా పెట్టి కుట్టుకుంటే మనకు దారాలు అవి ఇవి కనపడకుండా నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూడండి అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఇలా పెట్టుకొని ఇలా
చూడండి, ముందు భాగం అయితే అయిపోయింది. 3 స్టెప్పులు 2 అయిపోయినాయి. ఇప్పుడు దాని పైన మనం క్లాత్ పెట్టి ఇట్లా గోటు లెక్క వేసుకోవాలి. ఇది ఇలా మలుచుకొని నీట్గా చక్కగా పట్టీ లెక్క వచ్చేలాగా మలుచుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకు గల్ల కాడ నీట్గా రౌండ్ షేప్లో కనపడుతుంది. కొత్తగా నేర్చుకునేటోళ్ళు మొత్తం చూడండి, మంచిగా అర్థమవుతుంది. చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు సంకకి మనకు పైన బొందులు ముడేస్తాం కదా, దానికి చిన్నపిల్లలకి ఇట్లా భుజాల మీద ముడేస్తే ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. టైట్గా అంటే టైట్గా కట్టుకోవచ్చు, లూజ్ అంటే లూజ్ చేసుకోవచ్చు. వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు, చాలా ఈజీగా విప్పేయచ్చు. అదే భుజాల మీద జాయింట్ చేస్తే ఇప్పేటప్పుడు కష్టం, వేసేటప్పుడు కష్టం. అదే ఇలా కుట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఇప్పుకోవచ్చు, మంచిగా చిన్నపిల్లలకి వేయచ్చు. నేనైతే 4 నెలల పాపకు కుడుతున్నాను. ఇది పొడవు ఎందుకంటే మనం భుజాల మీద ముడేయటానికి కొంచెం పొడవు ఎక్కువ పెట్టుకుంటే ఇలా ముడేసుకోవడానికి బాగుంటుంది. సేమ్ అదే పద్ధతిలో ఇటు కూడా అలా క్లాత్ పొడవు పెట్టుకొని అలా చక్కగా నీట్గా కుట్టుకోవాలి. మరీ లావు రాకుండా సన్నగా నీట్గా కుట్టుకుంటే బాగుంటుంది డ్రెస్. చూడండి, అయిపోయింది. ఇప్పుడు ఇవి మనం జాయిన్ చేసుకున్నాం. సేమ్ అలాగనే కుట్టుకొని దాన్ని కూడా చూడండి 2 అయితే అయినాయి. ఇలా వేసుకొని సంగ కాంచి ఇటు కిందికి జాయిన్ చేసుకోవాలి. అవి లోపల స్టెప్ బై స్టెప్ ఉన్నాయి కదా, అవిని సమానంగా నీట్గా పెట్టుకొని ఇట్లా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఎట్లా పట్టాడో కుడితే మనకు పిచ్చి మంచిగా కనపడదు. ఇప్పుడు లైనింగ్ లోపల క్లాత్ 2 సమానంగా ఉండేటట్టుగా చూసి అలా కుట్టుకోవాలి. చూడండి, అయిపోయింది. ఇటువైపు కూడా అలానే వేద్దాం. అంత ఈజీగా ఉంది కదండి. వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. సర్చ్ చేసుకుంటూ పోతే క్లాత్లు అటు ఇటు పోకుండా ఉంటుంది. చూడండి, అయిపోయింది ఫ్రాక్. స్టెప్ బై స్టెప్ ఫ్రాకు.
ఇప్పుడు వాటికి చుంచులు పెడదాం. ఇట్లా క్లాత్ 4 ముక్కలు కట్ చేసి ఇది అలా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇవి మనం ఇప్పుడు బొందులకి చుంచులు పెడితేనే డ్రెస్సుకు లుక్ వస్తుంది అన్నట్టు. అంటే భుజాల మీద కట్టినా కూడా అందంగా ఉంటుంది. మధ్యకి చేసి అలా కుట్టాలి. చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. అయిపోయి భలే ఉన్నాయి కదా చుంచులు. నాకైతే మస్తు నచ్చింది. చూడండి డ్రెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా భుజాల మీద ఇట్లా ముడేసుకోవాలి. మనకు భుజాలు ఎంత అంటే అంత. ఇప్పుడు చిన్నపిల్లలకైతే మస్తు ఈజీగా వేసుకోవచ్చు, ఇప్పవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఒక పువ్వు పెడతాను, అది కూడా ఎలా కట్ చేయాలో చూస్తాను. చూడండి ఇట్లా డబ్బా షేప్లో 4 ముక్కలు 3 ముక్కలు తీసుకున్నది ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో 2 ముక్కలు తీసాను, అవి కొంచెం దానికన్నా కొంచెం చిన్న సైజులో కట్ చేసుకోవాలి. ఇలా దానిపైన వేసి ఇలా మధ్యకి ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఫ్లవర్ అయిపోయింది. అలా కుట్టిన తర్వాత మన సూదితోటి ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా.